6 తరగతులను గుర్తించింది. 1 కాన్స్టిట్యూషనల్ పోస్టులు, 2 సర్వీస్ కేటగిరీ, 3 ఆర్మీ అండ్ పారామిలిటరీ ఫోర్సెస్, 4 ప్రొఫెషనల్స్ అంటే ప్రైవేట్ ఇంజనీర్స్ కానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ వీళ్ళు వస్తారు. 5వది ప్రాపర్టీ ఓనర్స్, 6వది ఇన్కమ్ అండ్ వెల్త్ టెస్ట్. ఇక్కడ అన్నిట్లలో ఈ 6 తరగతులలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పిల్లలు క్రిమిలేర్ అవుతారు, మిగతా వాళ్ళు నాన్ క్రిమిలేర్, వాళ్ళకి రిజర్వేషన్ వస్తుంది రావాలని చెప్పింది. అయితే ఇన్కమ్ వెల్త్ టెస్ట్ లోపల మొత్తంగా చెప్పింది ఏంటంటే ఉద్యోగుల జీతభత్యాలు కానీ వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం తీసుకోవద్దని చెప్పింది. ఎందుకు చెప్పిందంటే ఉద్యోగుల జీతభత్యాలు ఎందుకు తీసుకోవద్దని చెప్పింది? సుప్రీంకోర్టు చెప్తున్నది ఏంది? సామాజికంగా వృద్ధి చెందిన వాళ్ళను రిజర్వేషన్ పరిధి నుంచి తొలగించాలని చెప్పింది. సామాజికంగా స్టేటస్ ఎప్పుడు పెరుగుతుంది? ఉద్యోగికి జీతంతో కాదు, పోస్టుతో పెరుగుతుంది. ఐఏఎస్ ఐపీఎస్ కానీ లేకపోతే గ్రూప్ 1 పోస్టులు కానీ భార్యాభర్తలు ఇద్దరు క్లాస్ 2 ఎంప్లాయీస్ అయితే కానీ వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క స్టేటస్ పెరుగుతుంది కాబట్టి వాళ్ళ పిల్లల్ని క్రిమిలేర్ పరిధిలోకి తీసుకొని రమ్మన్నది. అదేవిధంగా రాజ్యాంగబద్ధమైన పదవులు ఉన్న పోస్టులు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పిల్లలు, ఎమ్మెల్యేలు, ఎంపీ పిల్లలు, మినిస్టర్స్ పిల్లలు, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి హైకోర్టు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జిల పిల్లలు, రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్న వాళ్ళ పిల్లల్ని క్రిమిలేర్గా చూడమన్నది. ఉద్యోగులకు సంబంధించి పోస్టు గ్రూప్ 1 ఆఫీసర్లనే చూడమన్నది. ఒకవేళ గ్రూప్ 2లో రిక్రూట్మెంట్ అయ్యి గ్రూప్ 1 ప్రమోషన్ 40 సంవత్సరాల లోపు వస్తేనే చూడమన్నది. మళ్ళీ అదే క్లాస్ 3 ఎంప్లాయీస్, అటెండర్స్ కానీ క్లాస్ 4 ఎంప్లాయీస్ వీళ్ళందరూ పిల్లలు క్రిమిలేర్ పరిధిలోకి రారు. ఎందుకంటే సమాజం లోపల ఉద్యోగులకు సంబంధించి పోస్టుతోనే గౌరవం పెరుగుతుంది. వాళ్ళు సోషల్లీ అడ్వాన్స్డ్ అవుతారు కాబట్టి వాళ్ళని రిజర్వేషన్లోకి తీసుకెళ్ళాలని. అయితే ఈ 2-3 రోజుల నుంచి వింటున్న సమస్య ఏంటంటే ఒక బీపీ శర్మ కమిషన్ వేసినారు భారత ప్రభుత్వం. వాళ్ళు ఉద్యోగుల జీతభత్యాలు ప్రైవేట్ ఎంప్లాయీస్ శాలరీస్ కూడా కలపాలని వాళ్ళు ప్రపోజల్ పెడుతున్నట్టుగా తెలుస్తున్నది. అసలు ఎకనామిక్ అనేది క్రైటీరియా కాదు. బీసీలకు కల్పించినటువంటి రిజర్వేషన్లు సామాజిక వెనుకబాటు మరియు విద్యాపరమైన వెనుకబాటును బట్టే రిజర్వేషన్లు కల్పించారు, కానీ అడ్వాన్స్మెంట్ బట్టో లేకపోతే ఆర్థికపరమైన వెనుకబాటును బట్టి కాదు. కాబట్టి తక్షణమే కేంద్ర ప్రభుత్వం మా యొక్క తెలంగాణ విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున డిమాండ్ ఏంటంటే పాత పద్ధతిలో క్రిమిలేర్ విధానం ఏ విధంగా అవుదో అదే విధానాన్ని కొనసాగించాలి. ప్రైవేటు ఉద్యోగులు కానీ కేంద్ర ప్రభుత్వ, రాష్ట్ర ప్రభుత్వ లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఎలాంటి ఉద్యోగి యొక్క జీతభత్యాన్ని దాంట్లో కలపకూడదు. అదేవిధంగా వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయాన్ని కూడా కలపకుండా గతంలో ఏ విధంగా క్రిమిలేర్ విధానాన్ని అమలు చేశారో అదేవిధంగా అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కూడా న్యాయపరంగా అన్ని రకాలుగా సూచనలు, సజెషన్స్ తీసుకునే నిర్ణయం తీసుకుంటారని మేము భావిస్తున్నాం. ఎప్పుడు లేని విధంగా కొత్త పద్ధతి పెట్టొద్దు. పాత విధానాన్ని కొనసాగించి ఇప్పుడున్న వార్షిక ఆదాయం 8 లక్షల నుంచి 20 లక్షలుగా పెంచాలని మా డిమాండ్.